బేస్డా అంటే కాదండి. సార్ అరవింద్ సార్, మొన్న ట్రైలర్ లాంచ్లో మీరు విజయ్ దేవరకొండ గారిని ప్రీ రిలీజ్ ఈవెంట్కి తీసుకొస్తున్నారు, కానీ ఈ ఈవెంట్ చేయట్లేదు, ఎందుకు సార్? రష్మిక రానప్పుడు విజయం వస్తాడండి. రష్మికకి విజయ్ అట్లా కాదు కదా సార్, మీరు విజయ్ దేవరకొండ గారు తీసుకొస్తా అని చెప్పారు. సక్సెస్ ఫంక్షన్ తీసుకొస్తామండి. రష్మిక హీరోయిన్ కనుక ఆయన్ని పిలిస్తే రెలవెంట్గా ఉంటుందని అనుకున్నాను. ఆమె లేనప్పుడు ఇంక రెలవెన్స్ ఏముంది. ఓకే సార్. విజయ్ గారు, అదే గీతా గోవిందం కాంబినేషన్ కాబట్టి. పర్టికులర్గా మా బ్యానర్కి వాళ్ళిద్దరి కనెక్షన్ ఉంది కాబట్టి దాని మీద మాట్లాడుతున్నాను. రెలవెన్స్ అంటే మీరు మీ అర్థం తీసుకోకండి. అంతేనా సార్? సార్ నేను విన్నాం అంతే. విన్నారు అంటే సరే, ఒకసారి మమ్మల్ని అందరు కూడా అల్లు స్టూడియోకి తీసుకెళ్లారు అప్పుడు లాంచింగ్ అప్పుడు. ఆ వర్క్ ఎంతవరకు అయిపోయింది సార్? ఇక్కడ ఎప్పుడు ఇక్కడే జరుగుతున్నాయి ఈవెంట్? మన సంభాషణ గర్ల్ ఫ్రెండ్ తోటి ఆపుదామండి. అది ఎత్తితే దానికి నేను త్వరలో ఒక పెద్ద ప్రెస్ మీట్ అది పెట్టబోతున్నాను. నేను చేయబోయే అదర్ దెన్ సినిమా ఇంకేయో చేస్తున్నా. అందుకని అవన్నీ పెద్ద ప్రెస్ మీట్ పెట్టి నేషనల్ ప్రెస్లో మాట్లాడతాను. ఓకే. విజయ్ గారు, గీతా ఆర్ట్స్ని మీ చేతుల్లో పెట్టడం ఎలా ఫీల్ అవుతున్నారు? బాధ్యతగా ఫీల్ అవుతున్నారా, బరువుగా ఫీల్ అవుతున్నారా? ఎలా ఉంది అసలు? బిట్ ఆఫ్ బోత్ అండి. రెస్పాన్సిబిలిటీ ఉంది, నర్వస్నెస్ ఉంది. బట్ అరవింద్ గారు ఉన్నారు, వాసు ఉన్నారు. సో ఐ థింక్ ఐ హ్యావ్ అన్ అడ్వాంటేజ్. అరవింద్ గారు, రాంబాబు ఇక్కడ ఉన్నారు. ఇట్స్ లెఫ్ట్ సైడ్. రాంబాబు గారు చేయలేదంటే లేట్గా వచ్చారు. ఆయన ఇక్కడ నిలబడాలనుకున్నాను. ఎస్, థ్యాంక్ యూ సార్. సార్, మీకు ఇప్పుడే రష్మికకి మీ బ్యానర్కి ఉన్న అనుబంధం చెప్పారు సార్. ఇంటర్వ్యూస్లో మీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఏం చెప్పారంటే ఈ సినిమాతో ఆవిడ గ్యారెంటీ నేషనల్ అవార్డు వద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీ ఎక్స్పెక్టింగ్ ఏంటి ఈ సినిమా చూసిన తర్వాత? తప్పనిసరిగా ఆమెకి నేషనల్ అవార్డు వస్తుందని, ఆ ఫంక్షన్కి నేను అటెండ్ అవుతానని అనుకుంటున్నాను. సూపర్.